హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇదే చేశానండి. మీరు ఎవరైనా చేసుకుంటారా ఇలా చెప్పండి. పొద్దున్నే పెసర్లు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. చూడండి, నేనైతే పెసర్లు ఉడకపెట్టి ఎలా చేస్తున్నానో టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి. చాలామంది వీటిని స్పౌట్స్గా చేసి ఉడకపెట్టి చేస్తారండి. నేనైతే నాకు ఇన్స్టెంట్గా చేసుకోవాలనిపించింది, అందుకే ఇలా చేశాను. చూడండి, 1 కప్పు పెసలు తీసుకున్నానండి. నేను బాగా వాష్ చేసుకోవాలండి 2 సార్లుగా, ఏదైనా డస్ట్ ఉంటే పోయేటట్టుగా. తర్వాత మళ్ళీ 1 కప్పు పెసలకి 3 కప్పుల వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి కుక్కర్లో వేసి. అప్పటికప్పుడు అంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి. మామూలుగా నానబెట్టిన పెసలు అయితే జస్ట్ ఒక్క విజిల్కి ఉడికిపోతుంది. సో నేనైతే ఇవి చెప్తున్నానండి మీకు ఈరోజు బ్రేక్ఫాస్ట్కి. చూడండి, కుక్కర్ స్టవ్ మీద పెట్టి ముట్టించేసాను. చాలా హెల్దీ రెసిపీ అండి. పెసలు చాలా ఆరోగ్యానికి మంచిది, హై ప్రోటీన్ ఫుడ్ కూడా. ఇంకా పెసలు తినడం వల్ల బాడీకి కూడా చాలా ఎనర్జీ వస్తుంది, ప్లస్ బాడీ చల్లదనం వస్తుందండి. బాడీకి వేడి తగ్గుతుంది కదా. మామూలుగా అయితే వీటిని మార్నింగ్ నానబెట్టేసి స్పౌట్స్ వెంటనే వస్తాయండి పెసలకి. ఎక్కువ టైం తీసుకోదు స్పౌట్స్ రావడానికి. మొలకలు ఈజీగా వచ్చే పల్సెస్ ఏంటంటే పెసలు ఒక్కటే అండి. అన్నిటికంటే ఈజీగా తొందరగా వస్తాయి. బట్ నాకు ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా తినాలనిపించింది, చేస్తున్నాము. మామూలుగా అయితే నార్మల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ పొంగల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఇలా చేయాలనిపించింది. సో చూడండి, బాగా ఉడికిపోయాయి. కాస్త ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను అండి. చూడండి, ఉప్పు వేయడం ఇక్కడ స్కిప్ అయిపోయిందండి. వీడియో స్కిప్ చేసేసాను, మిస్ అయిపోయింది. చూడండి, సో ఇప్పుడు వీటికి మనం డైరెక్ట్గా తినలేని వాళ్ళు, అలాగే తినేవాళ్ళు తినచ్చండి. లేదు అలా తినలేము అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి. చూడండి, ఫిల్టర్ చేసుకోవాలి వాటిని. ఆ వాటర్ కూడా ఏం వేస్ట్ కావండి. పెసల్లో తీసిన వాటరు రసం చేసుకోవచ్చు వాటిని. టమాటా, చింతపండు వేసి చాలా యూజ్ అవుతున్నాయండి. వాటర్ కూడా యూజ్ అవుతాయి. పప్పుచారు అంటారు కదా, అలా చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇక్కడ. ఇవన్నీ కట్ చేసుకోవాలండి. ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి, పొడవుగా. చూడండి, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలండి. వెడల్పాటి ప్యాన్ అయితే ఈజీగా ఉంటుంది. ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకున్నానండి, ఒక 2 స్పూన్లు. చూడండి, వాష్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వాటర్ ఉన్నాయి. వాటర్ అంతా పోయేటట్టు వేడి చేయాలి ఫస్ట్. చూడండి, అన్నీ వాటర్ పోయినాయి కాబట్టి ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు. వాటర్ ఉండగా ఆయిల్ వేస్తే ఏంటంటే చిట్లుతుందండి, ఆయిల్ మీద పడుతుంది. ఇప్పుడు మనం తిరువాత వేసుకోవాలండి. వీటికి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుంటే సరిపోతుందండి, ఇంకా వేరే ఏం అక్కర్లేదు ఆయిల్లో. చూడండి, కొంచెం ఆయిల్ మీడియం హీట్ అయినాక ఆవాలు వేసుకుంటున్నా అండి నేను ఇక్కడ. చూడండి, కొంచెం ఆవాలు, తర్వాత జీలకర్ర వేస్తున్నా అండి. ఇది వెరీ ఈజీ అండి, వెరీ హెల్దీ ఫుడ్. చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది మీరు చేసుకుంటే. మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్న వాళ్ళకి. చూడండి, గ్రీన్ చిల్లీస్ వేసాను. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. మీకు కావాలంటే ఇందులో ఇంగువ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ స్కిప్ చేసేసాను. ఇంగువ వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, తినడానికి బాగా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇంగువ చాలామందికి పప్పు చేసుకునేటప్పుడు ఇంగువ చాలామంది ఇష్టపడతారు కదండి. ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే నార్మల్గా పప్పు చేసినప్పుడు అయితే వేస్తాను, ఇప్పుడు వేయలేదండి. చూడండి, ఆనియన్స్ అన్నీ బాగా కొంచెం పచ్చివాసన వెళ్ళేంత వరకు వేపుకుంటే సరిపోతుంది.
మరీ ఎక్కువ మగ్గనక్కర్లేదు, కలర్ మారేంత వరకు ఏం అక్కర్లేదండి. ఆ రా స్మెల్ పోయేంత వరకు ఉంటే సరిపోతుంది. చూడండి, వీటన్నిటిని బాగా వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనకు టేస్ట్కి తగ్గట్టుగా. ఎందుకంటే ఈ చిల్లీ ఆనియన్స్కి అంతా కొంచెం చప్పగా ఉంటుంది కదా. పెసల్లోకి సరిపడా పెసల్లో ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి. లేదు అక్కడ స్కిప్ అయిందంటే ఇక్కడ వేసుకోవచ్చు అండి. నేనైతే ఈ పోపుకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం లిటిల్గా. చూడండి, అంతే. బాగా కలబెట్టుకోవాలండి. ఎలా తిప్పుతూ ఉంటే కొంచెం మగ్గితే చాలు. ఆనియన్స్ రా స్మెల్ వెళ్ళిపోయింది కదా, కొంచెం మగ్గాయి. సో ఇప్పుడు ఉడకబెట్టుకున్న పెసల్ని వేసుకొని కొంచెం కలుపుకోవడమే అండి. ఇలా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్దీ ప్రోటీన్ ఫుడ్ కదండి. ఇది బాగా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా చేసుకునే కంటే ఇంకా స్ప్రౌట్స్ చేసుకొని తింటే ఇంకా చాలా మంచిదండి. నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ప్లీజ్ నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ ఎలా ఉంది రెసిపీ చెప్పండి ప్లీజ్. ఓకే, బాయ్.